ఆచి చికెన్ మసాలా. లిక్కర్ కుంభకోణంలో 250 కిలోల బంగారాన్ని ఎక్కడ దాచారు విషయానికి వచ్చేసరికి ఈ మద్యం కుంభకోణానికి సంబంధించిన ఎపిసోడు విచారణ చేపడుతున్న కొద్ది రోజుకి ఎంత దూరంగా వెళుతుంది అంటే ఒక్కొక్కరు షాక్ అవుతారనమాట. ఇప్పుడు 250 కేజీల బంగారం కొన్నారంట. ఎవరు కొన్నారు, ఎందుకు కొన్నారు, అది ఎవరి దగ్గరికి చేరని ఏంటి అనేది ఈ వీడియోలో మీకు క్లియర్గా తెలియజేస్తాను. సో ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇక విషయానికి వచ్చేసరికి ఈడీ విచారణ చేపడుతూ ఉంది, అలాగే సిట్ కూడా విచారణ చేపడుతూ ఉంది. మరి ఈ క్రమంలో అనేక రకాలైన కొత్త అంశాలు తెరపైకి వస్తున్నాయి. ఈ డిస్టిలరీస్ వాళ్ళు వాళ్ళకి ఆర్డర్లు ఇచ్చిన దానికి గాను, కృతజ్ఞత గానో లేదా గిఫ్ట్ గానో ఎలా చేస్తున్నారు ఏంటి అంటే బంగారం అట. ఈ బంగారాన్ని కొని అంటే జ్యువెలరీస్లో కొని అక్కడ నుంచి బంగారం రూపాయలు వీళ్ళు పంపించటం. సో ఇదంతా ఎలా తెరపైకి వచ్చింది ఏంటి అంటే అమ్మిరెడ్డి జైపాల్ రెడ్డి అనే వ్యక్తి ఎంఎస్ బయోటెక్ లిక్కర్ బేసిక్ ఎంఎస్ బయోటెక్ అనే డిస్టిలరీ యజమాని అనమాట. ఇతను ఒక డిస్టిలరీ యజమాని. ఈ ఎంఎస్ బయోటెక్కి ఇతన్ని విచారణలోకి తీసుకున్న తర్వాత ఈయన చెప్పుకొచ్చిన అంశాలు ఏంటో తెలుసా? మామూలుగా ఈ మద్యానికి సంబంధించి బేసిక్ ప్రైస్ ఉంటుంది 620 రూపాయలట. 620 రూపాయల నుంచి 853 రూపాయలకి పెంచుకోమని చెప్పేసి ప్రభుత్వం చెప్పుకోవడంతో దానివల్ల 19 కోట్ల ఆయనకి బెనిఫిట్ వచ్చింది. సో ఇది నేను శాంపిల్ కోసం చెప్తున్నాను అనమాట. అయితే ఇతను చెప్పిందే ఇంకా చాలా ఉన్నాయి. ఇప్పుడు మామూలుగా తిలక్ నగర్ ఇండస్ట్రీస్ అని చెప్పేసి ఉంది. వాళ్ళకి ఈ మద్యం సరఫరా చేయమని ఆర్డర్ ఇచ్చింది ఎంతో తెలుసా? 1472 కోట్ల వాల్యూ అనమాట. దానికి ఈయనకి ముడుపులు ఎంత ఇచ్చారు వాళ్ళు? 218 కోట్ల రూపాయలు ముడుపులు ఇచ్చారంట. ఆ ముడుపుల్లో 218 కోట్లకు కాను 115 కోట్ల విలువ చేసే కంప్లీట్గా బంగారం రూపంలో 115 కోట్లు వాల్యూ చేసేంత ఇచ్చారు. ఏది 218 కోట్లలో. ఆ రకంగా ఆయా డిస్టిలరీస్ వాళ్ళ నుంచి 250 కిలోల బంగారం అలాగే డైమండ్లు ఇచ్చారట. సో మొత్తం మీద దీని వర్త్ ఎంత వాల్యూ చేస్తుంది అని అంటే 500 కోట్ల విలువ చేసే బంగారం. సో అలాగే వీళ్ళు ఆ బంగారాన్ని మళ్ళీ ఎక్కడి నుంచి కొన్నారంటే పద్మావతి జ్యువెలరీస్ నుంచి 107 కోట్ల రూపాయల బంగారాన్ని కొన్నారట. ఆదాన్ డిస్టిలరీస్ వాళ్ళు 6.33 కోట్ల రూపాయల బంగారాన్ని కొన్నారు. సో ఆ ప్రకారంగా వీళ్ళు యొక్క బంగారాన్ని ఈ పద్మావతి జ్యువెలరీస్ మళ్ళీ అందరూ ఒకే షాప్ నుంచి కొనుక్కెళ్ళరుగా, ఒక్కొక్కరు ఒక జ్యువెలరీ షాప్ ఎంచుకుంటారు. మరలా దానిలో కూడా డీల్స్ ఉంటాయేమో ఈ చెప్పలేము. ఇప్పుడు స్కాములు అందరూ లిక్కర్ స్కామ్ వేరే అన్నట్లుగా ఇప్పుడు దాకా ఉన్న స్కాములు వేరు, ఈ యొక్క లిక్కర్ స్కామే వేరు. ప్రతి దాంట్లో మూతల దగ్గర నుంచి బాటిలు, హాలోగ్రామ్స్, స్టిక్కర్లు, లేబుళ్ళు అన్నీ ప్రతి ఒక్కటి కూడా. సో ఆ రకంగా చేసి ట్రాన్స్పోర్టేషన్ చేసేంత వరకు మొత్తం ఆ రకంగా చేసి ఇది దోచేశారు. సో ఇప్పుడు ఈ జైపాల్ రెడ్డి అనే వ్యక్తి విచారణలో చెప్పిన విషయాలు బయటకు వచ్చిన తర్వాత మనకు అర్థమైంది ఏంటి అంటే 250 కిలోల బంగారం అంటండి. ఒక పక్కన రాష్ట్రం పరిస్థితి ఏంటండి? ఆర్థికంగా ఎట్లా ఉంది? కుదేలు అయిపోయి ఉంది. అయినా సరే శవాలను పిక్కు తినే రాబందుల్లాగా ఇక్కడ ఆ మద్యం అనే దాన్ని ప్రభుత్వ పరం చేసేసి ఏదో మద్యం అనేది అక్కడ పని చేసుకునేవాళ్ళు, లేకపోతే అప్పుడప్పుడు అకేషనల్గా తాగేవాళ్ళు, లేకపోతే సందర్భానుసారంగా లేకపోతే ఇంకేదైనా వేడుకల సందర్భంగా తాగేవాళ్ళు చేసుకునే దాన్ని ఎక్కువగా ఏంటి అంటే డైలీ రెగ్యులర్ కన్స్యూమర్స్ ఉంటారు, రోజువారీ పనులు చేసుకునే వాళ్ళు కానీ కూలి పనులు కానీ ఏదో ఒకటి వాళ్ళు ఏంటి దాన్ని వాళ్ళు అడ్డం పెట్టేసుకున్న ఆ వీక్నెస్ని వీళ్ళు ఎంత గేమ్ ఆడేశారు అంటే చివరికి ఎంత దారుణం అంటే వాళ్ళ రక్త మాంసాలు, వాళ్ళ లివర్లు, వాళ్ళ కిడ్నీలు వాటిని పాడు చేసి మరీ వీళ్ళు సొమ్ము చేసుకున్నారంటే కనీసం వాళ్ళకి తింటే ఒంటికి పడుతుందా అరుగుతుందా అనే పరిస్థితి. ఏం చేసుకుంటారు? ప్రజల రక్త మాంసాలతో ఆ యొక్క ఆదాయాన్ని సంపాదించి వాళ్ళ శవాల మీద కూర్చొని తిందాం అనుకుంటున్నారా? ఎంత దౌర్భాగ్యం అండి ఇది. ఆ కుటుంబాల ఉసురు తగలదా? ఇది మామూలు పాపం కాదు. మీరు రాసి పెట్టుకోండి. ఇది గనక ఈ పాపం ఒడిగట్టిన వాడు ప్రతి ఒక్కరు కూడా అంతకు 10ంతలు అనిపిస్తూ ఉంటారు. నేనేదో శాపాలు పెడుతున్నట్లా కాదు. నేను చెప్పేది ఏంటి అంటే వాస్తవంగా కర్మ రిటర్న్స్ అంటారు కదా.
మనకున్న సాంప్రదాయాల ప్రకారంగా ప్రతిదీ కూడా ఆ కర్మ ఊరికనే వదలదు, ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి కూడా రిటర్న్ అవుతుంది, రిటర్న్ ఇస్తుంది, రిటర్న్ గిఫ్ట్ అనమాట. అది ఏ రూపంలో ఉంటుందో తెలియదు అని చెప్పేసి అంటారు చూసారా. ఖచ్చితంగా కర్మ రిటర్న్స్ అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది. అది ఎంతో సమీపంలోనే ఉంది, ఎంతో దూరంలో కూడా లేదు అని చెప్పేసి అని కూడా చాలామంది అభిప్రాయపడుతూ ఉన్నారు. అలాగే ఈ ఈడీకి సంబంధించిన విచారణ రేపు తాడేపల్లి గేటును కూడా తాగబోతుంది. అది మనం నెక్స్ట్ వీడియోలో మనం ఖచ్చితంగా వివరంగా తెలియజేస్తాను. సో ఇక్కడైతే మాత్రం ఈ యొక్క మద్యం కుంభకోణానికి సంబంధించిన దాంట్లో బంగారం రూపంలో 250 కిలోలది. అయితే ఇప్పుడు ఈ బంగారం ఎక్కడ దాచారు, ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్. అతనైతే మేము ఇచ్చామన్నారు, ముడుపుల రూపంలో ముడుపుల కోసం మేము ఇచ్చామన్నారు, ఓకే ఒప్పుకున్నారు. వీళ్ళు ఇచ్చారంటే తీసుకున్నవారు ఎవరంటే ఇంత పెద్ద చిట్టా ఉంటుంది. ఆ చిట్టాలో వీళ్ళందరూ వాళ్ళ దగ్గరే ఉన్నారు, వాళ్ళ ఇంట్లో దాచుకునేవాళ్ళ కాదు, బినామీలు. ఇప్పుడు మామూలుగా కేఎన్ఆర్ జగన్మోహన్ రెడ్డి పిఏ ఏదో 10,000 నుంచి 15,000 రూపాయల నెలసరి ఆదాయం ఉండే వ్యక్తి ఆల్ ఆఫ్ ఏ సడన్ కోట్ల రూపాయలు, తన భార్య ఖాతాలో కూడా 20 కోట్ల రూపాయలు. అప్పుడే డౌట్ వచ్చింది. సరే ఇది అలా ఉంచితే ఇప్పుడు ఈ బంగారం ఎక్కడ ఉంది, ఎవరి దగ్గర దాచారు? విదేశాలకు తరలించేశారా? ఈ మామూలుగా మనం సినిమాలో చూస్తూ ఉంటాం కదా, యముడులోనూ దేంట్లోనూ ఉంటుంది ఆఫ్రికాకి సంబంధించిన వాడు, ఆ టైప్లో ఈ స్మగ్లింగ్లు అట్ట చేసినట్టుగా ఈ దొంగ బంగారాన్ని అంతా కూడా తరలించేశారా? ఏం చేశారు? అది కూడా కూకటి వేళ్లతో సహా బయటికి లాగపోవాలి, ఖచ్చితంగా రావాల్సిందే. ఇది మామూలు వ్యవహారం కాదు. ఒక పక్కన రాష్ట్రం ఆ రకంగా ఉంటే వీళ్ళు ఆ పాలసీలు ఈ పాలసీలు ఆ మాయ అని చెప్పి ఆ ఇసుక వైన్స్ మొత్తం దోచేసి ఏది ఒక 5 ఏళ్ళు అధికారం ఇచ్చింది దానికి, కేవలం 5 ఏళ్ళు. ఆ 5 ఏళ్ళలో కూడా మరి అదృష్టం బాగుండి ఆ కోవిడ్ రావడం కూడా కొంతలో కొంత ఆగిందేమో. సో ఈ కోవిడ్ వచ్చింది కదా అని చెప్పేసి మళ్ళీ మద్యం ధరలు పెంచేయటం ఏంటి అంటే ఈ షార్ట్ స్పాన్లో ఎక్కువ వీలైనంత వరకు పిండేయాలి. తర్వాత ఒకటే టార్గెట్ అండి, వీలైనంత వరకు డబ్బులు లాగేసేయాలి. ఎవడేమైపోయినా పర్వాలా, ఎంతమంది చచ్చిపోయినా పర్వాలా, ఎంతమంది కుటుంబాలు రోడ్డున పడ్డా పర్వాలా, మాకు అవసరం లేదు అనేది స్పష్టంగా అర్థమైంది. సో దీనిపైన మరి మీకేం అర్థమైంది, మీరేమనుకుంటున్నారు అనే అభిప్రాయాన్ని కామెంట్లో తప్పకుండా తెలియచేయండి. థ్యాంక్ యూ.